హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనం ఎక్కువ గమనించినట్లయితే ఈ ఇంటి విషయాల్లో వాస్తు అనే ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే కొంతమందికి ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్ళకి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని కొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే ఓ సిద్ధాంతం ఇలా చెప్పడం, ఇంకో సిద్ధాంతం వేరేలా చెప్పడం అని చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కట్టే బిల్డింగు డబుల్ స్టేర్ బిల్డింగ్ అనమాట. దీనికి యాక్చువల్గా నిజానికి ఏంటంటే సింహద్వారం ఏదైతే ఉందో ఇది ఫ్రెండ్స్, ఇది సింహద్వారం. దీన్ని మార్బుల్స్తో చేస్తారు. మేమేమనుకున్నామంటే మార్బుల్స్తో వచ్చేలాగా 43 అంగుళాలు పెట్టాము. అయితే ఏదైతే దక్షిణ వైపు ఉందో, ఇది దక్షిణ వైపు ఉంది సింహద్వారం, దానికి ఎదురుగా ఉత్తరం వైపు కూడా ఒక ద్వారం ఉండాలి ఫ్రెండ్స్, అది గుమ్మం. అయితే ఇది ఎలాగ ఉండాలంటే ఈ దక్షిణ వైపు ఉన్న గుమ్మంలోకి ఖచ్చితంగా గోడ అయితే రాకూడదు అని ఒక సిద్ధాంతం చెప్తుంది. ఏ రకంగా అంటే 43 అంగుళాలు ఇది ఉంటే ఇది 43 అంగుళాలే ఉండాలి, కనీసం ఒక్కటి కూడా తగ్గడానికి వీలు లేదు. అంటే ఒక కట్ట కానీ పై గుమ్మంలోకి రాకూడదు అనమాట. కానీ ఇప్పుడు సిద్ధాంతం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కొంతమంది సిద్ధాంతులు ఏం చెప్తున్నారంటే అదేమో 43 ఎట్టండి, ఇది 39 ఎట్టండి అంటున్నారు. ఆ రెండు విషయాల్లో ఏ సిద్ధాంతి మాట వినాలో తెలియట్లేదు ఫ్రెండ్స్. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.